హలో న్యూ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో ఆద్యశ్రీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియోలో వచ్చేసి వెజిటేబుల్ కట్లెట్ అనమాట. ఇది అన్ని వెజిటేబుల్స్ వేసి చేసేది. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో దానికోసం అయితే ఫస్ట్ ఇక్కడ పొడవుగా క్యాబేజ్ని కట్ చేసుకున్నాను, అలాగే క్యాప్సికమ్, క్యారెట్, అలాగే బంగాళదుంప అనమాట, పొటాటో తురుము, కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. ఇవన్నీ కూడా మంచిగా కలిపేసుకోండి. వెజిటేబుల్స్ అయితే మీ దగ్గర ఏముంటే అవి యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ వరిపిండి యాడ్ చేస్తున్నాను అనమాట, రైస్ ఫ్లోర్, అలాగే శనగపిండి, బేసన్ అనమాట. ఇవి మీకు క్వాంటిటీ అనమాట. మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే రైస్ ఫ్లోర్ని ఎక్కువ యాడ్ చేసుకోండి, కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే శనగపిండి యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లోకి కొంచెం ఉప్పు, కారం, జీలకర్ర, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి కలిపేసుకుంటున్నాను అనమాట. ఇంకంతే, ఇంకా దీంట్లో మనం ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మంచిగా అవి పిండుకుంటూ మనకి పిండి ఎంత అడ్జస్ట్లో కావాలో అంత అడ్జస్ట్ చేసుకుంటూ కలిపేసుకొని, ఇంట్లో కొంచెం విడివిడిగా ఉంది అనుకుంటే లైట్గా వాటర్ వేసుకోండి, ఎక్కువ వద్దు. జస్ట్ చేయి తడుపుకొని కలిపేసుకుంటే మనకి పిండి అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఈ కట్లెట్స్ అయితే మీరు బ్రేక్ఫాస్ట్లోకి, స్నాక్లోకి ఎలా అయినా పెట్టుకోవచ్చు అనమాట. మీ ఫ్యామిలీ మొత్తం కూడా తినొచ్చు. మేమైతే మా ఫ్యామిలీ మొత్తం కూడా ఎంజాయ్ చేసామన్నమాట ఇది. సో మంచిగా కెచప్తో ఎంజాయ్ చేసేసాము. నెక్స్ట్ అయితే నువ్వులు యాడ్ చేయండి కంపల్సరీ పిల్లలకి. నేను ఇక్కడ పెనం పెట్టేసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో నువ్వులు వేసాను అనమాట. ఫస్ట్ కింద పక్క అంటుకుంటాయి అని చెప్పేసి నువ్వులైతే రెండు వైపులా యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం తపాల్ చెక్కలు అంటాం కదా, చెక్కల్లాగా అలా చేసేసుకోవచ్చు. లేదు అంటే చిన్న చిన్న కట్లెట్స్ లాగా మనం చేతి మీద కొంచెం మందంగా అయినా వేసుకోవచ్చు. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు, కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ కూడా మీ దాకా వస్తాయన్నమాట. ఎక్కువగా నేను బేబీ ఫుడ్డే పెడుతున్నాను కిడ్స్కి, స్నాక్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ రెసిపీస్ కానీ. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు బాగా యూజ్ అవుతుందన్నమాట. నేనైతే ఇక్కడ ఒకటి పలచగా చేశాను, అలాగే ఇంకా మిగతా అన్నీ కూడా కొంచెం మందంగా చేసుకున్నాను అనమాట. కొంచెం చిన్న చిన్న కట్లెట్స్ లాగా నేను నాలుగు వేసేసి చేసేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసేసి ఎక్కువ నువ్వులు వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, నువ్వుల టేస్ట్. ఓకేనా? అలాగే మీరు దీంట్లో కావాలంటే బీట్రూట్ తురుము, సొరకాయ తురుము ఇట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నా దగ్గర ఉన్న ఐటమ్స్తో చూపిస్తున్నాను అనమాట. మీరు పాలకూర కూడా వేసుకోవచ్చు. అసలు టేస్ట్ అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరింది ఏంటి అనేది, అసలు మీ పిల్లలు తిన్నారా లేదా అని కామెంట్ చేయండి. కంపల్సరీ తింటారు మీ పిల్లలు. ఇంట్లో చేసిన కెచప్తో అయితే సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మరి ఈరోజు ఈ వీడియో అయితే ఇదండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.